అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈనాటి 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి చేసిన మిత్రులకు, పెద్దలకు, దివ్యాంగులందరికీ పేరు పేరున అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్. మనకు ఈ 2016 RPWD చట్టం అనేది 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించబడింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దానిని డ్రాఫ్ట్ రూల్స్ శాసనసభలో డ్రాఫ్ట్ రూల్స్ ఆమోదించడంలో కాస్త ఆలస్యమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి వివక్ష, ఏదైతే వైకల్యం కలిగినటువంటి వ్యక్తుల పట్ల సమాజంలో చిన్నచూపు చూస్తూ, వైకల్యాన్ని కించపరుస్తూ, హేళన చేస్తూ, సమాజంలో మనకు రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించినప్పటికీ సకలాంగులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మన దివ్యాంగుల్ని చిన్నచూపు చూస్తూ, వైకల్యం పేరుతో దూషించిన, దుర్భాషలాడిన, హేళనగా మాట్లాడిన, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆస్తులను కుట్రపూరితంగా, మోసపూరితంగా నష్టపరచాలని ప్రయత్నం చేసిన, మనకి డిజేబిలిటీ అట్రాసిటీ యాక్ట్ 2016లోని సెక్షన్ 92A క్రిమినల్ అఫెన్స్ కింద పోలీస్ స్టేషన్లలో మనం ఫిర్యాదు చేయగలిగితే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనకి ఏదైతే అక్కడ సమాజంలో వివక్షకు గురైనామో ఆ విషయం పట్ల పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకునే విధంగా మనకు ఈ డిజేబిలిటీ అట్రాసిటీ యాక్ట్లోని సెక్షన్ 92 అనేది స్పష్టంగా చెబుతున్నది. అయితే సార్, కైండ్లీ రిక్వెస్ట్ సార్, చట్టంలో ఏదైతే మనకు సెక్షన్ 92 అనేది చెబుతూ ఉందో, ప్రస్తుతం మన రాష్ట్రంలో చాలా వరకు పోలీస్ స్టేషన్లలో ఇది పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా జరగడం లేదనేది నేను అనుభవపూర్వకంగా ఫేస్ చేసి మరీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. వాస్తవానికి ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వస్తారని చెప్పని ఆశించాము. మరి మా దురదృష్టము కలెక్టర్ గారు, ఎస్పీ గారు రాకపోవడం అనేది. ఖచ్చితంగా ఏదైతే 2016 దివ్యాంగుల చట్టానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అమలు చేయడానికి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ గారు దాన్ని పూర్తి స్థాయిలో కమిటీని ఫామ్ చేసి, మనకు గతంలో ఎవ్రీ 3 months ఒకసారి ఈ మీటింగ్లు కూడా, ఎందుకంటే ఈ కమిటీకి చైర్పర్సన్గా జిల్లా కలెక్టర్ గారే ఉన్నారు కాబట్టి, ఎస్పీ గారు అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి, జిల్లా వ్యాప్తంగా ఈ విభిన్న ప్రతిభావంతులు క్షేత్రస్థాయిలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వీటన్నిటి పరిష్కారం నిమిత్తం ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చెప్పని అనుకోవడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్లో దీనికి భిన్నంగా జరుగుతాం సార్. కైండ్లీ రిక్వెస్ట్ సార్, ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ గారి చేత ఎస్పీ గారికి ఒక లెటర్ పెట్టించాలి సార్. మాకు ఎవ్రీ మంత్ లేదా 3 నెలలకు ఒకసారైనా జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగితేనే ఆ సమస్యలు మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. తద్వారా మా సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా మాకు అది సులభతరంగా ఉంటుంది సార్. ఎక్కడ దివ్యాంగులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా కానీ వెంటనే అది ఆ రాజకీయ ప్రమేయం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కావచ్చు, వెంటనే దివ్యాంగుడి పైన కౌంటర్ కేసు అనేది పోలీస్ స్టేషన్లో ఫైల్ అవ్వడం జరుగుతుంది సార్.
మనకి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2016 చట్టాన్ని ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశాయో ఈ లక్ష్యం ఎక్కడ సార్ నెరవేర్తావుతున్నాం? సమాజంలో అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఒక దివ్యాంగుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒక కారణం చేత మళ్ళీ దివ్యాంగుల మీద కౌంటర్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానినే పోలీసులు కూడా ఆసరాగా తీసుకుని మరి దివ్యాంగులను లైక్ చేస్తూ మీ మీద కూడా కేసు కట్టాల్సి చెప్పనేసి పూర్తి స్థాయిలో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం సార్. దయచేసి నేను అందుకే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు వస్తే పూర్తి స్థాయిలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పనేసి సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. యాక్చువల్గా మనందరికీ కూడా పండుగ రోజు ఈరోజు సమస్యల గురించి ప్రస్తావించకూడదని అనుకున్నాము. కాకపోతే ఈ రోజు తప్ప మిగతా ఎప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మాతో ఇంత ఫ్రీగా కలిసే అవకాశం లేదు కాబట్టి ఈరోజు మరి కలెక్టర్ గారి దృష్టి ఎస్పీ గారి దృష్టికి తీసుకుంటామని అనుకున్నాము. దయచేసి ఈ విషయం పైన కలెక్టర్ గారి ద్వారా జిల్లా ఎస్పీ గారికి ఒక లెటర్ పెట్టించి, ఎందుకంటే సార్ ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో దాదాపు 98 ఎఫ్ఐఆర్లు అయినాయి సార్. ఏదైతే ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 సెక్షన్ 92 ఉందో ఆ సెక్షన్ మీద చిత్తూరు జిల్లాలో 98 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి సార్. ఈ 98 ఎఫ్ఐఆర్లలో కేవలం 10వ సంఖ్యలో మాత్రమే పెద్ద మనుషుల ద్వారా మాట్లాడుకొని పరిష్కారం అయితే అవ్వడం జరిగింది సార్. అంటే దివ్యాంగులకు న్యాయం జరిగింది అక్కడ. ఇది ఎఫ్ఐఆర్ అవ్వడం అయితే మిగతా కేసులన్నీ కూడా కోర్టు దాకా కొన్ని అయితే కోర్టు దాకా వెళ్ళడము, చాలా వరకు కోర్టు దాకా వెళ్ళకపోవడము, పోలీస్ స్టేషన్లో యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అయిన 90 రోజులలో దాన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి సార్. బట్ అలా జరగడం లేదు సార్. ఈ విషయాలన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మాకు దీంట్లో న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం సార్. కాబట్టి మా ఏడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ యాక్ట్కి సంబంధించి త్వరలో కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాకు మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పనేసి నిర్ణయించుకుంటున్నాం సార్. అలాగే డిఎల్ఎస్ఏ సంబంధించి గౌరవ పెద్దలు వచ్చిన్నారు సార్. మా వాళ్ళు చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడైనా రాజకీయ కోణంలో కోల్పోతున్న సందర్భంలో డిఎల్ఎస్ఏకి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతాం సార్. అయితే ఈ విషయంలో ఏదైతే వాయిదాలు వేస్తున్నారో ఆ వాయిదాల సంఖ్యను తగ్గిస్తూ త్వరితగతిన ఆ సమస్యల పరిష్కారం అయ్యే దిశగా దివ్యాంగులకు సత్వరం న్యాయం అందించే దిశగా మీరు తోడ్పడగలరని చెప్పేసి సవినయంగా వేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మంచి సజెస్ట్ ఇచ్చారు. మనము కలెక్టర్ గారి నోటీస్ తీసుకెళ్ళి ఎస్పీ గారితో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ మనం పెట్టించుకున్నాము. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా ఉంది. మీరందరికీ సమావేశం పెట్టి ఆ రోజున మీరు 98 కేసెస్ ఉన్నారు. ఆ 98 కేసెస్ కూడా ఎక్కడెక్కడ నమోదు అయ్యాయి చెప్పారు. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం తీసుకువెళ్ళి కలెక్టర్ గారి నోటీస్కి అదే రకంగా ఎస్పీ గారి నోటీస్ కూడా తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా మనం ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ.